నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। ఆరోగ్యకరమైన సమాజం నెలకొల్పాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి। స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిర నాగలక్ష్మి వెల్లడి। జీఎస్టీ సంస్కరణపై జంగారెడ్డిగూడెం బీజేపీ నాయకులు హర్షం, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపిన బీజేపీ నాయకులు। ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న శ్రీరామచంద్ర జూనియర్ కళాశాలలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని కోరిన శ్రీరామచంద్ర విద్యా సంస్థల ప్రతినిధులు। నేవీ ఆయుధ కర్మాగారం వ్యతిరేకిస్తున్న నేతలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు, సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం ఆగ్రహం। ఆరోగ్యకరమైన సమాజం నెలకొల్పాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, కావున ప్రతి మహిళ వారి వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిర నాగలక్ష్మి సూచించారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి చైర్పర్సన్ ప్రారంభించారు। అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు। అదేవిధంగా మహిళలకు అందించిన ఉచిత వైద్య పరీక్షల్ని పరిశీలించారు। మహిళలు ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పాలని చైర్పర్సన్ సూచించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, కౌన్సిలర్లు తెలగారపు జ్యోతి, నంబూరి రామచంద్ర, రాజు, బలవల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, బీజేపీ నాయకులు కుప్పాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। అవునండి, 3 రాత్రులు నిద్రలు మానేసి మరి చేశారు। అది రాజుగారు కొంచెం బాగా చెప్తారు కదా। జీఎస్టీ అమల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణతో పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పలువురు బీజేపీ నాయకులు తెలిపారు। జీఎస్టీ సంస్కరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగారమ్మ గుడి సెంటర్ వద్ద కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటుకుంట సుధాకర్, పూర్వ అధ్యక్షులు కుప్పాక శ్రీనివాసరావు మాట్లాడారు। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణతో పేదలకు మేలు కలిగిందన్నారు। ఈ సంస్కరణతో నెలవారీ ఖర్చులు ఆదా అవుతున్నాయన్నారు। పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నామన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఎస్ఆర్ వేమూరి శ్రీనివాస్, సునీల్, మానేపల్లి రామారావు, సొలస శ్రీనివాస్, తిప్పబొట్ల రామకృష్ణ, మృత్యుంజయ శర్మ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు। నేతృత్వంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు నుంచి నిత్యావసర వస్తువులు అయినటువంటి పాలు, సబ్బులు, పేస్టులు అన్ని కూడా 18% లో ఉన్నాయి, 5% లోకి తీసుకొచ్చారండి। అలాగే ఇన్సూరెన్స్, నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా 18% లో ఉన్నాయి, 0% లోకి తీసుకొచ్చారు। అలాగే మోటార్ వాహనాలు, ఇంట్లో వాడే గృహోపకరణాలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా 28% లో ఉండేవి, ఇవన్నీ కూడా 18% లోకి తీసుకొచ్చారు।
దీనివల్ల సామాన్యుడిపై భారం తగ్గుతుంది. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిఎస్టి రేట్లు తగ్గిన కారణంగా ఇక్కడ నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దేశ చరిత్రలో ఎప్పుడైనా రేట్లు పెంచిన సంఘటన చూసాం కానీ రేట్లు తగ్గించిన సంఘటన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. మనకి 52వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో అప్పటికి 51 జిఎస్టి కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశంలో అనేక రకాల మార్పులు తీసుకుంటూ కోవిడ్ సమస్యలను ఎదుర్కొని ప్రపంచంలోనే అనేక రకాలుగా భారతీయులు శక్తివంతంగా తయారు చేసుకుని ఈ రోజు రిటైల్ ఇండస్ట్రీలో 52వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో మనకి 5%, 12%, తర్వాత 18%, 28% ఉన్న జిఎస్టి స్లాబులని ఇవాళ 2 స్లాబులుగా మార్చారు. అంటే కేవలం 5%, 40%, కొన్నిటిలో 18% మాత్రమే ఉంచి వినియోగదారులకి ఆ లబ్ధి చేకూర్చాలని చెప్పి ఈ నెల అంటే ఈ 22వ తారీఖు ఈ రోజు నుంచి రేట్లు తగ్గించాలి అనేటువంటి కేంద్ర సూచనని అమలుపరచాలని నిర్మలా సీతారామన్ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన తమ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని శ్రీరామచంద్ర విద్యా సంస్థల ప్రతినిధులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీరామచంద్ర కార్యాలయంలో శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యా సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న శ్రీరామచంద్ర జూనియర్ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ నెల 24వ తేదీన జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారన్నారు. కావున నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవోలు రమేష్, మౌనిక, ఇన్ఛార్జీలు ఉమా, సూర్యకుమారి, బోస్, బిందు, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తారీఖున అంటే బుధవారం శ్రీరామచంద్ర జూనియర్ కాలేజ్ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. సంవత్సరానికి 3 సార్లు శ్రీరామచంద్ర సంస్థల్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మా పూర్వ విద్యార్థులు అలాగే జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగ యువతలందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నారు. ఈ జాబ్ మేళా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశాలు కల్పిస్తుంది. రామచంద్ర సంస్థలు కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే మా యొక్క డిగ్రీ చదివిన విద్యార్థులతో పాటు కూడా ఈ అప్లైండ్ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒడంబడిక చేసుకుని ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 10 నుండి 15 కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా మా రామచంద్ర సంస్థల ద్వారా మేము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకుంటున్నాం. అలాగే మా అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీ ద్వారా మిల్క్ సెల్లర్స్ని, అలాగే అగ్రికల్చర్ సూపర్వైజర్స్ని, వెటర్నరీ డాక్టర్ని, అలాగే వెటర్నరీ అసిస్టెంట్లని అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. మా సంస్థతో పాటుగా కూడా కొన్ని ప్రముఖమైన సంస్థలు మా సంస్థకు అనుబంధమైన మా చైర్మన్ గారు అబ్బాయి పవన్ గారు ఏర్పాటు చేసిన డేటా బ్లూమ్స్ కంపెనీ కూడా సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రముఖ కంపెనీలైన అపోలో ఫార్మా లిమిటెడ్ కానీ, అట్లాగే మిగతా కంపెనీ ఇంజనీర్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, ఐ సొల్యూషన్స్, అట్లాగే డైకిన్ ఏసీ కంపెనీ, ఇవన్నీ కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. అర్హత ఉన్న విద్యార్థులందరూ కూడా పాల్గొవచ్చు. ముఖ్యంగా 10th క్లాస్ నుండి డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ వరకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బుధవారం నాడు జరిగే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా మన రామచంద్ర విద్యా సంస్థలో వెన్యూగా తీసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఈ అప్లాండ్ ఏరియాలో ఉన్న విద్యార్థులు 10th క్లాస్ నుంచి ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగం నుంచి ఉద్యోగం పొందే అవకాశం మా రామచంద్ర విద్యా సంస్థల్లో ఈ ఇంటర్వ్యూలు జరగడం అనేది ఆనందదాయకం. ఈ అడ్రస్ ఎక్కడంటే అశ్వరావుపేట రోడ్లో టీటీడీ కళ్యాణ మండపం దగ్గర హోటల్ గ్రాండ్ కృష్ణ బ్యాక్ సైడు మా కళాశాల యందు ఈ ఇంటర్వ్యూలు
ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతూ ఉన్నాయి. మా డిగ్రీ కళాశాల పిల్లలు, ఇతర డిగ్రీ కళాశాల పిల్లలు, అలాగే నిరుద్యోగంతో ఉండే పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనం చేస్తున్నాం. నేవీ ఆయుధ కర్మాగార డిపోను వ్యతిరేకిస్తున్న నేతలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడారు. జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ కర్మాగార డిపో నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారన్నారు. అంతేకాకుండా పలువురు నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నేవీ ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటు ఆలోచనను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసల సూర్యారావు, షేక్ సుభాష్ని, జోడే సూర్యచంద్రరావు, అందుగుల ప్రభాకర్రావు, ఎస్కే మాబు సుభాని, వంగ గోపి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని జీలిమిల్లి మండలంలో వంకవారిగూడెం, రమణక్కపేట, అదే పక్కన ఉన్నటువంటి మడకవారిగూడెం, దాట్లవారిగూడెం గ్రామాల్లో ఉన్నటువంటి పేదలంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాలనుకున్న నేవీ ఆయుధ కర్మాగార డిపోను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం నిర్బంధాలు అవలంబించింది. అదే సందర్భంలో అక్రమ అరెస్టులు చేసింది, ర్యాలీని అడ్డుకుంది. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ వామపక్ష ప్రజా సంఘాలుగా, గిరిజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మిత్రులారా, ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో నేవీ ఆయుధ కర్మాగార డిపోని తీసుకొచ్చింది, అప్పుడు ఉన్నటువంటి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకించినాయి. అప్పుడు అధికారంలో లేనటువంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మాకు మద్దతుగా, అక్కడ ఉన్నటువంటి గిరిజన మద్దతుగా వత్తాసు పలికింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గిరిజనులు కనీస విధులు అమలు చేయకుండా అక్కడ పేసా కమిటీలో ఇక్కడ నేవీ కర్మాగారం వద్దు, ఇక్కడ ఇది వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, గిరిజనులకు అందరికీ కూడా వేలాది ఎకరాలు ముంపు బారిన పడుతుంది, దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నష్టపోతారని అక్కడున్న పేసా కమిటీలు వ్యతిరేకించి చర్చించిన, వ్యతిరేకంగా తీర్మానం చేసినాయి. కానీ ఏజెన్సీ 170 చట్టం ప్రకారం పేసా కమిటీ ఆమోదించిన దాన్నే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. కానీ చట్టానికి విరుద్ధంగా ఈ నేవీ కర్మాగార డిపోను ఇక్కడ తలపెట్టాలని, నిర్మించాలని అక్కస్తోటి సిపిఎం పార్టీ వామపక్ష నాయకులు గిరిజనుల పట్ల చాలా దౌర్జంగా అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ర్యాలీని అడ్డుకున్నారు. అక్కడ దాడి చేస్తా ఉన్నారు, లాఠీచార్జీ చేస్తా ఉన్నారు. దానికి నిరసనగా మేము జంగారెడ్డిగూడెం మండల టౌన్ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మేము తక్షణమే డిమాండ్ ఏంటంటే అరెస్టు చేసిన సిపిఎం పార్టీ నాయకులు, వామపక్ష నాయకుల్ని, ప్రజా సంఘ, గిరిజన సంఘాల నాయకులందరం కూడా విడుదల చేయాలి. రెండోది, తక్షణమే ఈ నేవీ కర్మాగార ఆయుధ డిపోను వెనక్కి తీసుకోవాలి, దీన్ని ఇక్కడ నిర్మించకూడదని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ మరిన్ని అవార్డులు అందుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పలువురు ఆకాంక్షించారు. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రోటరీ పూర్వ అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణను డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగం మాట్లాడారు. రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి నిస్వార్థంగా సమాజ సేవ కొనసాగిస్తున్న దాకరపు కృష్ణకు సేవా పురస్కారం మరింత గౌరవాన్ని పెంచిందన్నారు. డాంగీనగర్ పరిసరాల్లో పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. సామాజిక సేవ కొనసాగిస్తూ ఉన్నత గౌరవ పురస్కారం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు లింగంకుంట శ్రీనివాస్, గొల్లపల్లి దావీదు తదితరులు పాల్గొన్నారు. రాజనీశ్వరు పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కొంతమంది ప్రముఖుల్ని ఎంచుకుని వాళ్ళ ప్రత్యేక అవార్డు ప్రకటించడం జరిగింది. మన మెట్ట ప్రాంతం నుంచి రోటరీ క్లబ్ ద్వారా స్వచ్ఛందంగా అనేక మందికి అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి ముఖ్యంగా పేదలను ఆదుకోవడంలో తన వంతుగా ముందుకు వచ్చినటువంటి మన దాకరపు కృష్ణ గారు ఆ అవార్డుకి ఎంపిక అవ్వడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున కృష్ణ గారిని మేము సన్మానించడం జరిగింది. గతంలో మా పేదల ప్రాంతమైనటువంటి డాంగేనగర్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో ఆయన ద్వారాగా ఎన్నో సేవాకరమైన కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా ఒకప్పుడు టైఫాయిడ్ జ్వరాలతోటి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన టైఫాయిడ్ వ్యాక్సినేషన్ క్యాంప్ పెట్టి అనేక మందిని
ఆ జ్వరం నుంచి కాపాడారు. ఆయన స్వచ్ఛందంగా ఆయన ఆర్థిక సహకారం నుంచి ఆయన స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బైపాస్లో జరిగినటువంటి యాక్సిడెంట్లో పూడి భవానీ అని ఒక 8 సంవత్సరాల పాపకి కాలు తీసేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చూపించేటువంటి సహృదయత ఎంతోమందిని కదిలించి సుమారు 6.5 లక్షల రూపాయలతో అవ్వాల్సిన ఆపరేషన్ని 3.5 లక్షల రూపాయలతో అయ్యే విధంగా చేశారు. ఈ సందర్భంగా మా భాగ్యనగర్ అంబేద్కర్ యువత సంఘం తరఫున సార్కి దాగర కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దసరా పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం జీవీ మాల్ సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ఎందుకంటే ఎంత కొంటే అంత ఉచితం అనే పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా మొదటి రోజు నిర్వహించిన లక్కీ డ్రాలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జగదీష్ దీంతో ఆయన కొనుగోలు చేసిన సొమ్ముకు సరిపడా కూపన్లను జీవీ మాల్ యాజమాన్యం అందించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దసరా పండుగను పురస్కరించుకుని సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చామన్నారు. ఎంత కొంటే అంత ఉచితం అనే పేరుతో ఈ ఆఫర్ నిర్వహిస్తున్నామన్నారు. కావున ప్రజలు తమ షోరూంను సందర్శించి ప్రత్యేక ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజా, మురళి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నెల 24వ తేదీ నుండి వృద్ధులకు ఆటల పోటీ నిర్వహిస్తున్నట్లు బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కె కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవ కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. అనంతరం ఇటీవల ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ సమైక్య ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కుక్కునూరి రామచంద్రరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పివి రెడ్డి, కెవి రామారావు, కె త్రినాథరావు, చామర్తి శ్రీరాములు, గుమ్మడి సుందర రామయ్య, కె బాలకృష్ణ, కె గాంధీ, కె ఆంజనేయ శర్మ, రాజేంద్ర ప్రసాద్, రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి బాపులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలనకే ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ పిలుపునిచ్చారు. సత్యశోధక్ సమాజ్ 153వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఐఎఫ్టియు డివిజన్ ప్రధాన కార్యదర్శి మంచిలి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రమణ మాట్లాడారు. దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ఖండిస్తూ సభలు, సమావేశాలు, సహభాక్తి భోజనం నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. త్యాగమూర్తుల్ని ఆదర్శంగా తీసుకుని కుల నిర్మూలనకే ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి గంగరాజు, దిర్శి పాము, చిన్న చంద్రయ్య, కొత్తూరి నాగయ్య, కొత్తూరి శ్రీను, కంకిపాటి రాంబాబు, కొత్తూరి నాగు, దోసురి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించి 153 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, సహభక్తి భోజనాలు నిర్వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ సదస్సు నిర్వహించాం. నేడు 153 సంవత్సరాల క్రితమే జ్యోతిబా పూలే ఆ రోజు మొత్తం దళితులకు, బీసీలకు, ఆదివాసీలకు, అన్ని వర్గాల పేద ప్రజానికానికి చదువు ఉండాలని, చదువు చెప్పాలని సమాజంలో ముందుకు వస్తే ఆయన మీద అనేక దాడులు చేశారు. ఆయనే కాకుండా ఆయన భార్యకు కూడా చదువు చెప్పి భారతదేశంలోనే మొదటి మహిళా టీచర్గా
తీర్చిదిద్ది పేద ప్రజలకు చదువు చెప్పించారు. అటువంటి పరిస్థితుల్లో 153 సంవత్సరాల క్రితం చేసినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 179 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు కూడా అనేక మంది చదువు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ దళితుల మీద, ఆదివాసీల మీద, మహిళల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కుల వివక్షత దేశంలో కొనసాగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ ఈరోజు కుల వివక్షత అనేది దేశంలో రూపు మాపలేదు. ఆ రూపు మాపాలి. ఖచ్చితంగా ఈ కులాల పేరు మీద దాడులు చేసే రాజకీయ పార్టీల నాయకుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపైప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 2వ రోజున మంగళవారం అమ్మవారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడంతో పాటుగా భక్తులతో సామూహిక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు దేవాలయాల్లో జరుగుతున్న దసరా మహోత్సవాల్ని ఇప్పుడు చూద్దాం.
మన జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఈ రోజు 2వ రోజుగా అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా తెల్లవారుజాము నుండి కూడా అవతార పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకుని సాయంత్రం గాయత్రి హోమంతో పరిపూర్తి అవుతుంది. అలాగే బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి తెల్లవారుజాము నుండి కూడా అన్నపూర్ణాదేవి అవతార అలంకార మహోత్సవాన్ని విశేష అర్చనా కార్యక్రమాలు పరిపూర్తి చేసుకున్న తర్వాత రేపు పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఇది. ఈ పూజా కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పుష్పయాగ కార్యక్రమంలో ముందుగా గంగానమ్మ అమ్మవారు ఉత్సవమూర్తి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో పురవీధుల్లో ఈ పుష్పాలు ఆ అమ్మవారు కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా వేలాది మంది కూడా ముందుగా పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఈ చలువ పందిట్లో ఈ వేదిక మీద అమ్మవారిని వేంచేపజేసి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనము, పంచామృత మండపారాధన, అమ్మవారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమము, తదుపరి పుష్పాలని పంచసూక్తములతోటి ఉపనిషత్తులతోటి కూడా అమ్మవారికి అర్చక స్వాములు నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 108 పద్మాలు అంటే తామర పుష్పాలు ఆవనేతుతో ముంచి శ్రీ సూక్త సంపుటితోటి అమ్మవారికి అగ్నిముఖంగా హోమ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి పుష్పయాగంలో వేలాది మందిగా విచ్చేసి కనీవీరి ఎరుగని రీతిలో తిరుమలలో పద్మావతి అమ్మవారికి ఏ విధముగా అయితే జరుగుతుందో అదే విధముగా అమ్మవారి పుష్పయాగ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క పుష్పయాగ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 22వ దసరా మహోత్సవం సందర్భంగా ఈరోజు 2వ రోజుగా వాసవి అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే రేపు 24/9/25 అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజునే విశేషంగా 1,00,000 బిల్వార్చన కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాలనుకుంటున్నాము. ఈ రోజున అమ్మవారికి చీర అలంకరించిన వారు దామోదర క్లాస్ స్టోర్స్ వారు, అలాగే అలంకరణ కూడా దామోదర క్లాస్ స్టోర్స్ ఇచ్చినారు. ప్రసాదం దాత శ్రీ భూమా గోపాలరావు బ్రదర్స్ వారు సమర్పించారు. ఈరోజు ప్రధాన పూజలో 2 దంపతులు కూర్చున్నారు. మహంకాళి గంగాధర్ అరుణగుప్త, సుప్రియ మౌనిక, సేమకుర్తి సాయి కుమారు, శ్రీ మహాలక్ష్మి దంపతులు కూర్చున్నారు. కాబట్టి అందరూ ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సోమవారం 29వ తారీఖు సరస్వతి పూజలు అత్యంత వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఉత్సవ కమిటీ అలాగే ఆలయ కమిటీ నిర్వహణలో అత్యంత వైభవంగా జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి పిల్లలని తీసుకుని వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేయించి కార్యక్రమం శుభప్రదంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే పూజా సామాగ్రి ఆలయ కమిటీ వారు సమర్పిస్తారు. మీరు వచ్చి పేర్లు నమోదు చేసుకుంటే సరిపోతుంది. 50 మంది భక్తులకి వాసవి మాత ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి సమీపంలో కొలువైన శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరిగా భక్తులు దర్శనిస్తున్నట్టు అపూర్వమైన సన్నివేశం.
ఆలయ నిర్మాణకర్త బగిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు ఈ శరన్నవరాత్రుల వేడుకల్లో రెండో రోజుని మరింత శోభాయమానంగా మార్చారంటాం అతిశయోక్తి కాదు. ప్రధానంగా అమ్మవారు బాలారూపంలో భక్తులు దర్శనిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతోటి ప్రత్యేకమైనటువంటి అర్చన కూడా ఆలయ కమిటీ నిర్వహించింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఆదిత్య మిశ్ర నేతృత్వంలో తాళాయిపాలెం శైవపీఠం పీఠాధిపతి శ్రీ 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 శివస్వామి వారి యొక్క శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్య శ్రీ శంకరానంద స్వామివారి ప్రత్యేకంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా జరిపించడం విశేషం. ప్రధానంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఒకటి, ఇక్కడ భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్న క్రమంలో అనేక రూపాలలో అనేక రీతుల్లో అమ్మవారి యొక్క దర్శనాన్ని మరి ఈ 10 రోజులు కూడా మనం పొందబోతున్నాం. ఈ సంవత్సరం మనకు 11 రోజులు దసరా నవరాత్రులు జరుగుతున్న విషయం మరోసారి గుర్తు చేస్తున్నాం. రేపు మన ముత్యాలమ్మ తల్లి గాయత్రి మాతగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. పంచవర్ణ గాజులతోటి ప్రత్యేకమైనటువంటి అర్చన కార్యక్రమాన్ని కూడా బగిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ, అదేవిధంగా వాగ్బాల పుల్లారావుతో కూడినటువంటి ఉత్సవ కమిటీ దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేశారు. భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరోసారి అందరికీ ఆహ్వానం పలుకుతోంది ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెంలో గత 26 సంవత్సరాలుగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటోనగర్ ఫీల్డ్ అసోసియేషన్ వారి అందరి చేత దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం 27వ సంవత్సరము. 27 అనగా 2+7 27 9 యొక్క నవరాత్రులకి ప్రీతికరమైనటువంటి సంవత్సరంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ సంవత్సరం నుంచి కూడా విశేషంగా సాయంకాలం పూట అమ్మవారికి నక్షత్ర హారతులు మరియు ప్రధాన హారతులు విశేషంగా జరగబడుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా జంగారెడ్డిగూడెంలో గత 27 సంవత్సరాలుగా నిర్వహించేటటువంటి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. మరియు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట చక్కగా మొత్తం అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క అమ్మవారి యొక్క దయకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే సాయంకాలం విశేషంగా లోకల్ టాలెంట్ వాళ్ళందరి చేత విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. గత శనివారము ఆదివారము వచ్చే శనివారం ఆదివారము కూడా పిల్లలందరి చేత కూడా సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ వాళ్ళు అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఎవరికైనా సదావకాశం కల్పించుకునే ఒక ఆలోచన ఉన్నట్లయితే వచ్చి కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలగజేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి కుబేర స్థానమైనటువంటి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి ఆ క్రమంలో ఈరోజు రెండో రోజు అమ్మవారు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిస్తున్నట్టు అపూర్వమైన సన్నివేశం. ప్రధానంగా వేదమాత గాయత్రి మంత్రం అంతా కూడా వేదం. ఆ మంత్రశక్తి మీదే దైవం తన యొక్క అనుగ్రహాన్ని వర్షింపజేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో మంత్రాధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీమాత యొక్క అద్భుతమైన దివ్య దర్శనం నూకాలమ్మ తల్లి ఈరోజు భక్తులకు గాయత్రిగా దర్శనమిస్తున్నటువంటి సన్నివేశం. ప్రధానంగా 2025 విశ్వాసనామ సంవత్సరం నుంచి ఆలయంలో
ఇంకొక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈసారి అవతారాలతోటి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క అవతారం, అలంకరణ మాత్రమే కాదు, అవతారంగా మనం అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. ఈ రోజున మీరు చూడొచ్చు, ఇక్కడ నూకాలమ్మ తల్లి మనకి ఇక్కడ ఉన్నటువంటి తల్లి. ఆ నూకాలమ్మ తల్లి తాను గాయత్రిగా దర్శనమిస్తున్నటువంటి సన్నివేశం. అంటే ఆ అవతారాన్నే మనం చూస్తున్నాం. నూకాలమ్మలో గాయత్రి మాతను చూస్తున్నటువంటి అద్భుతమైన సన్నివేశం ఇది. ఈ క్రమంలో భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు సామూహికమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమం, అదేవిధంగా పసుపు కొమ్ములతో అర్చన జరిగాయి. రేపు అంటే 3వ రోజు బుధవారం సెప్టెంబర్ 24 అమ్మవారు అన్నపూర్ణగా నూకాలమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతున్నారు. మనందరికీ తెలుసు, అన్నపానాలకు లోటు లేని స్థితి భక్తులకు కలగాలి అంటే ఆ యొక్క ఉత్సవమూర్తికి జరుగుతున్నటువంటి తండుల అభిషేకం, అంటే బియ్యంతో అభిషేకం చేసుకున్నటువంటి అదృష్టాన్ని మనం పొందాలి. ఆ క్రమంలో అన్నపూర్ణ అర్చన ఇక్కడ జరుగుతుంది. 9:30 నుంచి జరిగేటువంటి బియ్యాన్ని అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని భక్తులు వినియోగించుకోమని కూడా ఆలయ కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం తెలుపుతూ ఉంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వందనకు రుక్కయ్య ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి వృద్ధ దంపతులు రొక్కయ్య లక్ష్మీకుమార్ నిద్రిస్తున్న సమయంలో అపరిచిత వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు అపహరించారన్నారు. ఈ చోరీలో దుండగులు ఎంత బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారో తెలియాల్సి ఉంది. అలాగే దొంగలు ఈ వృద్ధ దంపతులపై దాడికి యత్నించినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో వివరాలు సేకరిస్తున్నారు. మెల్లిప్పు దాన్ని శంకరం హ్యాండ్లకి ఇలా గుండ్రంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యకరమైన సమాజం నెలకొల్పాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిర నాగలక్ష్మి వెల్లడి. జీఎస్టీ సంస్కరణపై జంగారెడ్డిగూడెం బీజేపీ నాయకులు హర్షం. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపిన బీజేపీ నాయకులు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న శ్రీరామచంద్ర జూనియర్ కళాశాలలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని కోరిన శ్రీరామచంద్ర విద్యా సంస్థల ప్రతినిధులు. నేవీ ఆయుధ కర్మాగారం వ్యతిరేకిస్తున్న నేతలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.